ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 18వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నిజం మీకు చెబుతారు. ఎవరు మీకు నిజం చెబుతారు? ఎటువంటి నిజం శ్రీ చెబుతారు? వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలత ఫలితాలు మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరు అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యుల్లో ఎవరు నిజాన్ని మీకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయని కొన్ని పరిస్థితుల కారణంగా మిగతా వ్యక్తులందరూ కూడా ఆ నిజాన్ని కూడా చాలా కాలంగా మీ దగ్గర దాచిపెట్టారు. అటువంటి నిజం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కొంత ఆందోళన కలగజేసేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అంటే మీరు ఊహించని, మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక వార్తనైతే వారి నుండి మీరు వినాల్సి ఉంటుంది. కొంత ఆందోళన కలగజేసే అటువంటి కూడా ఇది శుభవార్త కాదు, అంటే అది బ్యాడ్ న్యూస్ మాత్రమే కాదని చెప్పుకోవాలి. కొంత ఆందోళన కలగజేసే అటువంటి తర్వాత మీరు తెరుచుకుంటారు, సర్దుకుంటారు, పరిస్థితిని అర్థం చేసుకుంటారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అవకాశం కోసం మీరు ఎన్నోసార్లు ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని సందర్భాలలో అవకాశం చేజేతులార వరకు వచ్చి జారిపోయే సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నాయి. అటువంటి అవకాశం ఈరోజు మీకు ముందుకు రాబోతుంది. అది కెరియర్కి సంబంధించింది కావచ్చు, వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా ఏదైనా వృత్తులకి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక అవకాశం కోసం అయితే చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి అవకాశాన్ని మీరు ఈరోజు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు, బంధువులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. చాలా కాలం నుండి వారితో మీరు సన్నిహితంగా ఉంటున్నారు. అటువంటి గొడవలు లేవు, అంటే చిన్న మనస్పర్ధాలు మినహా ఎటువంటి గొడవలు అనేవి వారికి మీకు మధ్య లేవు. అటువంటి వ్యక్తులతో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాధలను కాపాడుకునే ప్రయత్నం చేయడం, ఎదుటి వ్యక్తి యొక్క మనసు నొప్పించే వారు ఆవేశంగా మాట్లాడినప్పుడు మీరు కూడా ఆవేశపడితే సమస్య తీవ్రత పెరుగుతుందనే విషయాన్ని గమనించండి. సమస్య తీవ్రత తగ్గటానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. అలాగే వృషభ రాశి వ్యక్తులు చాలా కాలం నుండి
ఆర్థిక సమస్యతో సతమతం అవుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా చూపించబోతున్నాడు. ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడడానికి, అలాగే ఇక వృషభ రాశి వ్యక్తుల వ్యాపారవేత్తలకి ఒక సమాధానం అయితే మీ ముందుకు రాబోతుంది. మీ యొక్క అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క భవిష్యత్తులో బంగారు బాట వైపు తీసుకువెళ్తుంది. అటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. వివాహాలకు వెళ్ళటానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి అవకాశం వస్తుంది. అలాగే విదేశాలకి వెళ్ళే అటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ నుండి, మీ యొక్క కొలీగ్స్ నుండి కానీ ఒక శుభవార్తనైతే మీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. సో ఒక ఆఫర్ మీరు అందిపుచ్చుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ ఇంట్లో ఉన్నటువంటి కుంభరాశి, వృషభ రాశి వ్యక్తులకి మీ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వివాహ సంబంధాల కోసం గత కొద్ది ప్రయత్నాల చేస్తున్నారో, మీ యొక్క రిటైర్మెంట్కి తగినటువంటి భాగస్వామి కోసం మీరు ఎదురు చూస్తున్నారు, మీ యొక్క రిటైర్మెంట్కి తగ్గించుకోవడానికి ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి డెమినేషన్ వచ్చే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తుల యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే ఇక ఈరోజు అనేది వృషభ రాశి వారికి ఎవరైనా సరే చాలా కాలం ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకున్నవారు కానీ కొన్ని సందర్భాలలో కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు. దానికి కారణం అనేది మొదలు పెట్టాలనుకున్న ప్రతి సమయంలో దానికి ఎంతో కొంత ఆటంకం అనేది మీ ముందుకు రావడం అనేది కొన్ని సందర్భాలలో పనిని మొదలు పెడుతున్నారు. కాబట్టి కాంప్లిమెంట్స్ చేయకపోతే ఈ విధంగా చాలా కాలం నుండి పెండింగ్లో పెట్టుకున్నటువంటి ఒక పని ఈరోజు మీరు మొదలు పెడతారు. అలాగే సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివాదేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలును హనుమానునికి సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులను కానీ, వస్త్రాలను కానీ, పేదలకు నువ్వుల మహాత్మ నూనెను కానీ దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని అనేది ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.